అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కమెంట్ చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి. రియల్లీ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ మధ్య నేను బయటకు వెళ్ళినప్పుడు చాలామందిని మీట్ అవుతూనే ఉంటాను ఎవ్రీ టైం. అంతకుముందు కల్పన, తర్వాత కల్పన పొన్నం, తర్వాత కల్పన ముచ్చట్లు అండ్ శ్రీయు స్టూడియో, ఇట్లా వన్ బై వన్ స్టెప్ ఒక నేమ్ ఇట్లా చేంజ్ అవుతుంటే రియల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ రీసెంట్గా నేను కలిసిన మెట్రో దగ్గర కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా నేను వేరే ప్లేస్లలో కలిసిన వాళ్ళందరూ ప్లీజ్ అండి వ్లాగ్స్ పెట్టండి, అట్లీస్ట్ ఒక మంత్లీ ఒక 3 వ్లాగ్స్ అనేటానికి ట్రై చేయండి అని అంటున్నారు. రియల్గా నా వ్లాగ్స్ని ఇంకా మర్చిపోతున్నారేమో జనాలని భయం వేస్తుంది, బాధగా అనిపిస్తుంది. అంటే లిటరలీ నేను పెట్టట్లేదు కూడా, వ్లాగ్స్ పెట్టడానికి కుదరట్లేదు. మీరు ఇన్స్టాలో కంటిన్యూగా చూస్తూనే ఉన్నారు కదా. కంప్లీట్ శ్రీ స్టూడియోతో బిజీ అనమాట. సో దానివల్ల పెట్టలేకపోతున్నాను. బట్ ఇంకా గుర్తుపెట్టుకొని మీరు అడుగుతున్నారు చూడండి, రియల్గా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ మీకంటే ఎక్కువగా నేను మస్తు మిస్ అవుతున్నాను ఎవ్రీడే రొటీన్ వ్లాగ్స్, వీడియో షూట్ చేయడం ఇవన్నీ. బట్ రియల్లీ గాయ్స్ అస్సలు కుదరట్లేదు. ఇలా ఏదైనా ఒకటి స్పెషల్ డే వస్తే మాత్రం ఓకే, ఆ మెమొరీస్ ఉండాలి కదా, నాకు షేర్ చేసుకోవాలి కదా అని అనిపిస్తుంది. సో ఫైనల్లీ అనిల్ బర్త్డే వ్లాగ్. సో దానికి బిఫోర్ డేస్ ఏమేమి చేసాం ఏంటి అనేది సో కంప్లీట్ ఈ వ్లాగ్లో షూట్ చేశాను అనమాట. యాక్చువల్గా మనకి ఏజ్ పెరుగుతున్న కొద్ది బర్త్డేస్ మీద ఇంట్రెస్టే పోతుంది. ఏం బర్త్డేలో తక్కువ బర్త్డే అనిపిస్తుంది. బట్ మన కిడ్స్ ఉన్నారు కదా, రియల్గా వాళ్ళ బర్త్డేస్కైనా మన బర్త్డేస్కైనా చాలా ప్లాన్ చేస్తున్నారు. శ్రీయు ఇంత చిన్న ఏజ్లోనే తను అసలు ఒక 1 month నుంచి ముందు నుంచి బర్త్డే వస్తుంది, మా అమ్మ నీ బర్త్డే వస్తుంది, నా బర్త్డే వస్తుంది, పప్ప బర్త్డే వస్తుంది అనేసి అసలు ఫుల్ ప్లాన్ చేస్తుంది పాపం. అది ఈవెన్ మనీ కూడా కొద్దిగా సేవ్ చేసుకుంటుంది అనమాట. నా దగ్గర ఉన్న 10 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ నోట్స్, 20 రూపీస్ నోట్స్ అట్లా తీసుకొని సేవ్ చేసుకొని ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేస్తుంది. అమ్మ బాబాయ్ ఇప్పటి పిల్లలు ఏందిరా ఇంట్లో అనిపిస్తుంది. సో అండ్ దీనికంటే ముందు శ్రీయుకి బుక్స్ కావాలి అనేసి, సో అంటే వీళ్ళకి సమ్మర్కి బిఫోరే బుక్స్ నెక్స్ట్ గ్రేడ్కి ఇస్తారు కాబట్టి సో వెళ్ళాలన్నమాట. ఈసారి మాత్రం థ్యాంక్ గాడ్ నేను వెళ్ళిన. లాస్ట్ టైం మా ఫ్రెండ్ని పంపించుండే, నాకు కుదరలేదనేసి సో నేనే మార్నింగ్ వెళ్ళిపోయా. యాక్చువల్గా వాళ్ళు అక్కడ ఓపెన్ చేయకముందే 10 కల్లా అక్కడ రెడీ ఉన్నా అనమాట. వెళ్ళి నేను వెళ్ళేసరికి చాలామంది పేరెంట్స్ ఉన్నారు. లిటరల్లీ అమ్మ పేరెంట్స్ మన కష్టాలు చూస్తుంటే పిల్లల చదువు కోసమే కదా అని అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ బుక్స్ అన్నీ తీసుకొని మళ్ళీ కరెక్ట్గా అన్నీ అక్కడే కూర్చొని అదంతా రీచెక్ చేసేసుకొని ఓకే బిల్, బుక్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ కవర్స్ అవన్నీ వచ్చాయా లేదా చెక్ చేసేసుకొని సో ఫైనల్లీ మళ్ళీ ఇంటికి వచ్చేసిన అనమాట. అండ్ రాగానే అప్పటికే టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 11:30 12. అండ్ ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి గాయ్స్. రియల్గా చాలా 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 జాగ్రత్తగా ఉండండి. రియల్లీ హారబుల్. ఆల్మోస్ట్ జూన్లో కూడా ఉంటాయంట ఎండలు, ఇంకా తెలీదు. సో మనమైతే జాగ్రత్తగా ఉండాలి. సో వచ్చేసాను డైరెక్ట్గా. సో పైకి వెళ్ళి బుక్స్ కవర్ అక్కడ పెట్టేసి ఇంట్లో అండ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడే జావా, సో గ్రీన్ టీ అండ్ కొద్దిగా స్నాక్స్ ఏమో ఉండే సో అవన్నీ తినేసి వెళ్ళారనమాట. సో అండ్ వంట కూడా చేసేసాను. మళ్ళీ రాగానే ఇంకా స్టోర్కి వెళ్తాం, ఎంప్లాయీస్ వస్తారు. సో మళ్ళీ వెళ్ళి స్పెషల్గా వంట చేయాలంటే టైం ఉండదు అసలే. మ్యాక్స్ మార్నింగే చేసేస్తాను. అండ్ రోడ్కు ఉంది కాబట్టి చాలా డస్ట్ ఉంటుంది అనమాట. సో రాగానే యాక్చువల్లీ ఎంప్లాయీస్ కూడా క్లీన్ చేస్తారు. బట్ సమ్ టైమ్స్ మరీ నాకు చూడకుండా ఆ చెప్పులు ఇప్పి కాళ్ళతో ఇట్లా లోపలికి వెళ్తే అట్లా వచ్చేస్తాయి అనమాట. సో అదంతా క్లీన్ చేసేసి స్టోర్ ఓపెన్ చేసి సో యాజ్ యూజువల్ రాగానే మళ్ళీ వీడియోస్ అప్లోడింగ్స్, వెబ్సైట్ చెక్ చేసుకోవడం, ఆర్డర్స్, ప్రింటర్స్ అవన్నీ తీసి మళ్ళీ లేనివి ఉన్నవి స్టాక్ ఎంత ఉంది ఏంటి నెక్స్ట్ ఏంటి ఇవన్నీ చెక్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోతుంది అనమాట. సో అట్లా ఒక డే మళ్ళీ వెళ్ళి లంచ్ తర్వాత సో ఇదే వర్క్ ఉంటుంది. సో అట్లా ఈవినింగ్ కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఇంట్లో పనులు అనమాట. సో ఫైనల్లీ అగైన్ సమ్మర్ స్పెషల్ మంచి ధమాకా సేల్ ఉందండి ద ఇండస్ వ్యాలీలో. అండ్ సూపర్ ప్రోడక్ట్స్ అయితే యాడ్ చేసేసారు. రియల్గా నేను తీసుకున్న ప్రతిసారి ఒక న్యూ ప్రోడక్ట్ తీసుకుంటా ఎవ్రీ టైం నేను చెప్తున్నాను. సో ఈసారి కూడా గరిటెలు తీసుకున్నాను. ఎంత
సూపర్ స్టాండర్డ్గా ఉంటాయి అంటే చాలా బాగుంటాయి. అండ్ ఎప్పుడు ఫ్లాట్ 40% డిస్కౌంట్ అలా ఉంటుంది. అండ్ మన కూపన్ కోడ్ కల్పన 12 నేను ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇస్తాను. అండ్ చాలా మంది కూడా మన కూపన్ కోడ్ యూజ్ చేస్తున్నారు. సో ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈసారి గర్టల్ రియల్గా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఒక్కొక్క స్పెషల్ అనేది శ్రీయుని ఏడిపిస్తుంది అనమాట. ఒకటి కొట్టడానికి, ఒకటి చురుకు పెట్టడానికి, సో అట్లా ఒకటి వాతలు పెట్టడానికి అనేసి ఇట్లా అంటున్నాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఆ గ్రిప్ వుడ్ వచ్చింది అనమాట, అది బాగుంది. అంటే వేడెక్కదు, పట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఈసారి ట్రిపుల్ 3 లేయర్స్లో ఉన్నది. కడాయి, ఫ్రై ప్యాన్, అండ్ ఇంకొకటి మనకి మిల్క్ కానీ టీ కానీ వాటర్ రెడీస్ చేసుకోవడానికి ఇదొకటి. సో లాస్ట్ టైం ఉన్నవి నేను గ్రిప్ ఉన్నాయి తీసుకున్నా సిలికాన్, ఈసారి అలా కాకుండా కంప్లీట్ గ్రిప్ లేనివి. అండ్ వీటికి లిడ్స్ ఏమి ఉండవు, బట్ నా దగ్గర చాలా ప్రీవియస్ లిడ్స్ ఉన్నాయి, అన్నింటికి సెట్ అయిపోతాయండి. కడాయి అయితే ఆల్మోస్ట్ అన్నింటికి లిడ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇవి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. మనము స్టెయిన్లెస్ స్టీల్ కొద్దిగా మారుతుంది అలా అంటారు కానీ, బట్ నేను ఆల్మోస్ట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నా. ద ఇండస్ వ్యాలీ ది బెస్ట్ ప్రోడక్ట్స్, కొత్తవి యాడ్ చేస్తూనే ఉన్నారు. ఇవి 3 అయితే నేను ఆల్మోస్ట్ శ్రీ కోసమే తీసుకుంటాను. ఇలాంటివి మార్నింగ్ లేవగానే పిల్లలకి ఈజీగా చిన్న వాటిలలో కుక్ చేయొచ్చు అనమాట. అండ్ ఈసారి ఇది అంతకుముందు ఇలా కొంచెం రౌండ్ షేప్లో ఉన్న బిర్యానీ పాట్ తీసుకున్నా, బట్ ఈసారి జస్ట్ ఇంట్లో ఒక 3 మెంబర్స్కి మనకి వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ అలా కుక్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ వీటికి గ్రిప్స్ ఉన్నాయి, విత్ లిడ్ వచ్చింది. సో దీనిపైన ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ విత్ లిడ్. సో అండ్ 100% అసలు సూపర్ క్వాలిటీ ఉంటుంది. 3 layers ఉంటాయి అన్నమాట. ఫుల్ డీటెయిల్స్ వీటి సపరేట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ మన కూపన్ కోడ్ కల్పన 12% కల్పన 12 అని ఉంటుంది. సో అది 12% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సమ్మర్ స్పెషల్ ధమాకా మంచి ప్రోడక్ట్స్ యాడ్ చేశారు, విత్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. రియల్గా స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయడం హెల్త్కి చాలా మంచిది. సో దీనికి ఒక స్టిక్ కూడా వచ్చింది. అండ్ ఈ గరిటెలు అయితే చాలా బాగున్నాయి. అండ్ న్యూ వాటర్ బాటిల్స్ కూడా రిలీజ్ చేశారు, చెక్ చేయండి ఒకసారి వాళ్ళ సైట్లో, చాలా బాగుంటుంది. అండ్ మనకి ఫాస్ట్గా కూడా డెలివరీ వచ్చేస్తాయి అన్నమాట. సో అదంతా వర్క్ చేసేసుకొని అండ్ శ్రీయుతో ఈవినింగ్ టైంలో స్పెండ్ చేయాలి, లేకపోతే అది అస్సలు ఒప్పుకోదు. అండ్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి ఇంకా ఊరు కూడా వెళ్ళిపోతుంది కాబట్టి పాపం నాకు పంపించాలని ఉండదు, దానికి వెళ్ళాలని ఉండదు. కాకపోతే ఇంకా కుదరదు నాకు. స్కూల్ ఉంటే వేరు, తెలిసిందే కదా, మదర్స్ అందరికీ అర్థమవుతుంది. పిల్లలు పాపం ఒంటరిగా, దట్టు సింగిల్ కిడ్ అయితే ఇంకా కొద్దిగా మెయింటైన్ చేయడం కష్టమే. వాళ్ళని ఎంగేజ్ చేయలేమండి. ఎంతసేపు మన చుట్టే తిరుగుతారు, మనకేమో వర్క్ ఉంటుంది. ఒకనొక చికాకు టైంలో చిరాకిచ్చుకుంటా, నేనైతే లిటరల్లీ బాగా స్ట్రెస్ ఉన్న టైంలో చిరాకిచ్చుకుంటా, పాపం మళ్ళీ హర్ట్ అవుతుంది అది ఎందుకని. ఇంకా సో ఈసారి ఏంటో సమ్మర్కి నేను వెళ్ళను అంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, బట్ ఫైనల్లీ మళ్ళీ వాళ్ళ అన్న వాళ్ళు వెళ్తున్నారు అనగానే నేను కూడా వెళ్తానని చెప్పింది. సో అట్లా సరే ఇంకా అనిల్ బర్త్డే అయిపోయినాక పంపించవచ్చు కదా అనేసి. అండ్ శ్రీ అయితే ఆల్మోస్ట్ అనిల్ బర్త్డే ఇంకొక 1 week 10 days ఉండగానే మా పప్పకి ఏదైనా బర్త్డే ఇద్దాం, సర్ప్రైజింగ్గా బర్త్డే ఇద్దాం అంటే ఆల్మోస్ట్ సరే మా పప్పకి ఏమైనా కావాలని అడుగు అంటే ఆయనకి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, ఇంకా ఏమొద్దు అట్లా అని అంటే సరే నేను ఎవ్రీ ఇయర్ అయితే షర్ట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. నార్మల్గా నాకు ఎప్పుడన్నా ఎటన్నా బయటకు వెళ్ళినా నాకు నచ్చినవి, అనిల్కి పెద్ద షాపింగ్ అంత సెలెక్షన్ అట్లా ఏం ఇష్టం ఉండదు, నాకు చాలా ఇష్టము అనమాట. ఫస్ట్ నేను యాక్చువల్లీ జూడియోలోనే తీసుకుందాం అనుకున్నాను, బట్ బోడుప్పల్లో వెస్ట్ సైడ్ అయింది, చాలా పెద్దగా ఓపెన్ అయిందండి. లిటరల్లీ నేను రీల్స్లో చూశాను, ఏమో అనుకున్నాను యాక్చువల్గా, నేను దూరం ఏమో అనుకున్నాను. యాక్చువల్గా మేము పాత ఇంటి దగ్గరనే అనమాట వెస్ట్ సైడ్. బోడుప్పల్ కమాన్కి అయితే పక్కనే ఇట్లా వెస్ట్ సైడ్ క్రాస్ అయ్యాకనే బోడుప్పల్ కమాన్ అది వెళ్తాం కదా లోపలికి, లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని అది వచ్చేస్తుంది. కానీ చాలా పెద్దగా ఉంది. ఇంకో మ్యాక్స్ ఇంకో కొన్ని కూడా ఓపెన్ అవుతాయి, బట్ అవి ఇంకా ఉన్నాయన్నమాట, రెడీ అవుతున్నట్టున్నాయి. తీసుకుందాంలే. పడతావు ఏంటి మా అన్ని ట్రయల్ చేస్తుంది. ఫుట్వేర్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఫుట్వేర్ కలెక్షన్ ఎస్పెషల్లీ నెయిల్ పాలిషెస్, ఫుట్వేర్, సో బ్యూటీ ప్రోడక్ట్స్ చాలా షైనీ అట్లా అన్నీ ఓపెన్ చేయదు, వాళ్ళు తిడతారు, బండ బుద్ధులు తిట్టుకుంటారు మనల్ని.
అట్లా చేయొద్దు. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే కొద్దిగా ఉంది. బాగుందా? ఏది మా ఫుట్వేర్ కలెక్షన్ అయితే చాలా ఉంది. హీలో ఉంది, ఫ్లాట్లో ఉన్నాయి, షూస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ ప్రొవైడ్ చేసే ఏ టాప్స్కి కానీ ఒకటి పర్ఫ్యూమ్స్ అని ట్రై చేస్తుంది. ఏ టాప్స్కి కానీ ఏ 3 పీస్ సెట్కి కానీ అసలు లైనింగ్సే లేవు. సో వీటికి ఆల్మోస్ట్ ఇది చూడండి 3,999 అంట, అంటే 4,000. ఒక్క నిమిషం 4,000 అంట. సో వితౌట్ లైనింగ్, మనము విత్ లైనింగ్ ప్రొవైడ్ చేసిన చాలా తక్కువ ప్రైస్, వితౌట్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తే వితౌట్ లైనింగ్ అని అంటారు. క్రేజీ. చెప్పు ఏంటి కోసం అని షాపింగ్కి వచ్చేసి ఊరికే మెన్ వేర్ చేసి ఊరుకుంటామా, జస్ట్ ఇట్లా మన సెక్షన్కి కూడా వచ్చేసినాము. సో ఇందులోనైతే మరీ టూ మచ్ అండి. ఒక టాప్ 1,500, ఒక టాప్ 2,000 అంట. ఏంటండి మరి దారుణంగా. మనమైతే 3 పీస్ సెట్ 1,500, 1,600 ప్రొవైడ్ చేసిన అంత కాస్ట్ ఉంటుంది. మళ్ళీ సేమ్ ఫ్యాబ్రిక్ కాటన్ వేర్ అయితే చాలా వచ్చింది సమ్మర్కి కలెక్షన్. ఇవన్నీ కాటనే లిటరల్లీ. ఒక దాంట్లోనైతే ఇక్కడ నేను చూపిస్తా, ఈ టాప్స్ అన్నీ 699, 799 ఉన్నాయన్నమాట. ఇది 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 ఆల్రెడీ మన దగ్గర ఉండే, కాకపోతే మన దగ్గర 2 పీస్. ఇది జస్ట్ టాపే అంతే, జస్ట్ టాప్ 699 అంట. సేమ్ మళ్ళీ వితౌట్ లైనింగ్. మన దాంట్లోనైతే వితౌట్ లైనింగ్ అంటే వితౌట్ లైనింగ్, లైనింగ్ లేదా అని అంటారు. ఇక్కడైతే ఎవరు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. చూడండి ఇది కూడా టాప్ 999 అంట. లైనింగ్ లేదు, ఏం లేదు, సేమ్ ఫ్యాబ్రిక్, సాఫ్ట్ కాటన్. టుమారో అయితే మా డాడీ బర్త్డేకి ఏదైనా డ్రెస్ గిఫ్ట్గా ఇద్దామనేసి ప్లాన్. అందుకే యాక్చువల్ జుడియోకి రావాలి, కానీ మా మమ్మీ ఇక్కడ కొత్తగా ఓపెన్ అయింది అనేసి తీసుకొచ్చింది ఇక్కడ ఎక్కడికో. సో ఇవన్నీ డ్రెస్సెస్ మా మమ్మీ చూడండి సెలెక్షన్ చేస్తుంది. నాకైతే వెస్ట్ సైడ్లో పెద్దగా కలెక్షన్ ఏం నచ్చలేదు, అంటే చాలా ఉంది బట్ నాకు నచ్చలేదు. అనిల్కి ఇది బాగుంటుంది అని అయితే నాకు అనిపించలేదు. ఫుట్వేర్ అయితే చాలా చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. బట్ ఎనీవే ఇక్కడ అయితే ప్రైజింగ్ కొద్దిగా ఎక్కువనే అనిపిస్తుంది. సో మళ్ళీ తిరిగి మనం జుడియోకి వెళ్ళినాం అన్నమాట. జుడియో ఫ్యాన్స్ బాగుంటాయి, అంటే ప్రైజింగ్లో బడ్జెట్లో వచ్చేస్తాయి అండ్ బాగుంటుంది అనమాట. సో లాస్ట్కి జుడియోలోనే తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 9 అట్లా అయింది. వెళ్ళి ఇంకా పిల్లల వాళ్ళకి డిన్నర్ పెట్టేసి, సో నాకు మళ్ళీ వెబ్సైట్ కొద్దిగా వర్క్ ఉన్నాయన్నమాట. సో పడుకుందాం అనుకున్నాను బట్ పడుకోలేదు. యాక్చువల్లీ రిటర్న్లో వచ్చేటప్పుడు కేక్ ఆర్డర్ పెడదాం అనుకున్నా, బట్ మర్చిపోయినా. అంటే నైట్ కట్ చేద్దామా, ఆఫ్టర్నూన్ కట్ చేద్దామా, సో అట్లా డిస్కషన్స్ అన్నమాట మా చిక్కికి నాకు. సో నేనేమో ఆఫ్టర్నూన్ కట్ చేద్దాము, మా శ్రీవు వచ్చేసరికి 1 అవుతుంది కదా స్కూల్ నుంచి. సో ఆఫ్టర్నూన్ కట్ చేద్దామంటే వాడికేమో ఆఫ్టర్నూన్ 12కే డ్యూటీ ఉందంట. నేనేమో మార్నింగ్ వెళ్ళిపోతాక నైటే కట్ చేద్దామని. వాడు నైట్ అంటే ఇంకా అనిల్ని లేపాలి, శ్రీవుని లేపాలి, వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా అని నేను అనుకున్నాను, కానీ వాడికి కుదరట్లేదు. సో నాకు ఒక్కదానికంటే కొంచెం వాడు ఉంటే బాగుంటుంది కదా అనేసి నాకు తెలిసి అబ్బాయి వచ్చాడు, కేక్ అబ్బాయి అక్కడ ఉన్నాడు. మేబీ నాకే కాల్ చేస్తున్నాడు కావచ్చు అనుకుంటా. సో కేక్ రిసీవ్ చేసుకున్నాక వీడియో తీస్తాం మళ్ళీ. ఫైనల్లీ ఇప్పుడే తీసుకున్నా. పాపం బాగా వేసింది. డెలివరీ వాళ్ళ నేమ్ వస్తుంది కదా, సత్యవేణి సంథింగ్ ఏదో నేమ్ వచ్చింది. తను వెళ్ళిపోయింది అనమాట. ఎస్ వెళ్తుంది చూడండి, అక్కడ వెళ్తుంది కదా తను. హ్యాండిక్యాప్డ్ అంట. సత్యవేణి అని అంటే అమ్మాయా? లేదు ఈ నైట్ టైంలో అమ్మాయిలు ఎందుకు ఉంటారులే అని అనుకున్నా, కానీ డెలివరీ అమ్మాయి. పాపం నేను పైనుంచి చూస్తున్నా, తను కొంచెం ముందుగానే ఆగింది. కొంచెం ముందుకు రండి అని చెప్తే ఎవరైనా కిందికి పంపించండి, నేను హ్యాండిక్యాప్డ్ అన్నది. నాకు చాలా బాధ అనిపించింది. సో దబదబా కిందికి వెళ్ళిన. సో ఇప్పుడు ఇవి తీసుకున్నా. యాక్చువల్గా అని ఇంకా పడుకోలేదు. సో ఇది మెల్లిగా వెళ్ళి, అసలు ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఫ్రిడ్జ్ ఇప్పుడు ఖాళీ చేయాలి, కొద్దిగా ఖాళీ చేసి పెట్టాలి. మేబీ మా చిక్కి ఇంకా స్టార్ట్ అయిందో లేదో తెలీదు. కాల్ చేయాలి ఇప్పుడు. కాసేపు పడుకుందాము ఒక 1 hour అని అనుకున్నా, కానీ ఏమో పడుకునేలా లేను. అండ్ శ్రీయుని కూడా లేపాలి. నాకు ఎందుకో నైట్ ఆ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడము ఎందుకులేని అనిపిస్తుంది. అంటే బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం ఫైన్, సర్ప్రైజింగ్గా బయట ఎవరైనా పిలిచి బయట రోడ్ మీద కేకులు కట్ చేస్తారు కదా, ఎవరికి డిస్టర్బ్ కాకుండా, అలా ఇష్టం. కానీ ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు వాళ్ళని లేపి కేక్ కట్ చేయాలంటే నాకు ఎందుకు ఫస్ట్ నుంచి పెద్దగా ఏం నచ్చదు. బట్ ఇప్పుడు కుదరదు, టైం మనకి కుదరదు. నాకేమో మంచిగా హ్యాపీగా ఆఫ్టర్నూన్ కాదు ఇట్లా శ్రీ వచ్చినాక సో కొంచెం మంచిగా రెడీ అయ్యి అండ్ టెంపుల్కి వెళ్ళేసి కట్ చేపిద్దామని నాకుండే. ఇంకా కుదరట్లేదు కదా, సర్లే ఓకే అనిపించింది. అండ్ శ్రీ అయితే ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి పప్పకి ఏం గిఫ్ట్ ఇస్తావు అనేసి అడుగుతూనే ఉంది. సో ఫైనలీ ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాం. నేను ఇప్పుడు ఎక్కువసేపు బయట కూడా ఉండలేను, మస్కిటోస్ అండ్ ఉక్కపోస్తుంది. ఇంట్లోకి వెళ్తాను నేనైతే. ఇంట్లోకి వెళ్ళి కేక్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫస్ట్. అమ్మా శ్రీయు రా తల్లి, శ్రీయు క్యాండిల్స్ పెట్టిందారా? నేనైతే నోట్ రాసిన. ఎంత భయపడే ఇట్ట మీ అన్న అన్న ఏం చేస్తున్నారు ఇద్దరు? ఇక్కడ కేక్ పెట్టుకొని టైం ఉంది ఇంకా అంటే టైం లేదని నిద్ర వస్తుంది ఘోరంగా. లేపింది మరి. ఇప్పుడు వచ్చి వీళ్ళేమో రూమ్లో ముచ్చట్లు పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది. కేక్ ఓపెన్ చేసి ఇక్కడ పెట్టారు కేక్ని తీసుకొచ్చి. అజ్జుడు ఇందాక లేవమంటే లేవలేవు. లేపిర్రా ఫోన్ బకెట్ అడుగున్నా లేపిర్రు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పాపం అనిల్ని అయితే మరీ నైట్లో లేపేసి కరెక్ట్ టైంకి లేపుదాం అనుకుంటే ఒక 10 minutes లేపేసి ఉండే. సో ఇంకా అట్లా ఒక 10 minutes వెయిట్ చేయించి అండ్ సర్ప్రైజ్ ఇచ్చి సో ఫైనల్లీ కేక్ అయితే కట్ చేయించినాం. అండ్ శ్రీయుని లేపడానికి కూడా ఇబ్బంది అయింది, బట్ లేచింది. యాక్చువల్గా నాకు బర్త్డేస్ నైట్ కంటే డే టైంలోనే కేక్ కటింగ్ కానీ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకో నైట్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. సో మేము బెంగళూరులో ఉన్నప్పటికీ శ్రీయు చిన్న పాప ఉన్నప్పుడు సో నేనే శ్రీయుని ఎత్తుకొని, అప్పుడు నాకు ఇంకా బైక్ రాదు అంటే పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయకపోయేదాన్ని. సో వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చేసి సో అనిల్ ఆఫీస్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఆర్ నైట్ టైంలో అట్లా కేక్ కట్ చేయించి సో అట్లా నైట్ డిన్నర్కి వెళ్ళేవాళ్ళం అనమాట. సో అది అలవాటు, ఇంకా పెద్ద స్పెషల్గా చేసుకునేది ఏం లేదు. బట్ దాని తర్వాత అసలు కంప్లీట్గా స్టాప్ చేసేసాము. ఎవరో ఇలా వస్తేనో సరే సర్ప్రైజ్ ఇస్తేనో తప్పించి మేము సెలబ్రేట్ చేసుకోవడం అయితే అసలు కంప్లీట్ స్టాప్. ఓన్లీ శ్రీయు బర్త్డే తప్పించి మొత్తానికైతే ఆపేసినాం అనమాట. బట్ శ్రీయు సార్ అసలు 1 month నుంచి తెగ బతలాడింది నన్ను అయితే. అమ్మ ఏదైనా గిఫ్ట్ ఇవ్వు, పప్ప నీకు హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చాడు కదా, పప్పకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వు అనేసి
సర్లే అనేసి షర్ట్ అయితే చాలా బాగుంది. అనిల్ వేసుకునే షర్ట్ ఇప్పుడు నాకు ఇలా చెక్స్ మోడల్లో అయితే చాలా మంచి అనిపిస్తుంది. ఎవ్రీ టైం యాక్చువల్గా టీ షర్ట్స్ తీసుకుంటాను. నాకు టీ షర్ట్స్ అంటే పిచ్చి ఎందుకో ఈ ఫార్మల్స్ కంటే. కాకపోతే ఇంకా ఎప్పుడు టీ షర్ట్స్ ఎక్కువైపోయినాయి, కామన్ అయిపోయింది. సర్లే ఇదైతే కొద్దిగా మంచిగా ఆఫీస్కి వెళ్ళడానికి కూడా బాగుంటుంది కదా అనేసి షర్ట్ తీసుకున్నాను. అనిల్కి కూడా బాగా నచ్చింది. యాక్చువల్గా లంచ్ ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కానీ మార్నింగ్ లేచేసరికి లేట్. సో ఇంకా తమ్ముడు కూడా వెళ్ళిపోతాను ఉండను అనేసరికి సో ఇంకా సర్లే మా ముగ్గురికి ఎందుకులే అనేసి అనుకున్నాం. శ్రీయు మాత్రం ఫిక్స్, అది నువ్వు ఇంటికి ఆర్డర్ చేయడం కాదు పక్కా బయటికి వెళ్దాం అనేసి ఫిక్స్ అయిపోయింది. సర్లే వెళ్దాంలే అని జస్ట్ మార్నింగ్ అన్నాను, బట్ మాట ఇవ్వలేదు. ఆయన నువ్వైతే మెంటల్గా ఫిక్స్ కాకే తల్లి అని చెప్పారనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మ్యాక్స్ ఫ్రూట్స్ జావ తాగేసి సో స్టోర్కి వెళ్ళాలి కదా. ఆయన ఈ మధ్య మా ఇంటి ముందు ఇక్కడ చెట్లు బాగుంటాయి. సో అక్కడ ఆవులు ఆగుతాయి అన్నమాట. సో ఈ సమ్మర్లో అయితే స్పెషల్గా ఆవులు ఆగుతాయి. నేను లాస్ట్ సమ్మర్లో కూడా సేమ్ ఇట్లనే ఎవ్రీడే ఫ్రూట్స్ వేసేదాన్ని. సో అట్లా అంటే వాటర్ మిలన్స్ కానీ బనానాస్, దోసకాయ, కీరలు అయితే చాలా వేస్తా. మార్కెట్లో తీసుకొస్తానైతే కేజీ తీసుకొచ్చి హాఫ్ కేజీ కవుకే వేసేస్తా అనమాట. మా మమ్మీ అయితే ఇంకా కేజీ వేసేయని చెప్పేస్తుంది. సో అట్లా స్టోర్లో వర్క్ అంతా అయిపోయింది. యాక్చువల్గా చాలా వర్క్ లోడ్ ఎక్కువైపోయి సరే శ్రీయు ఇంటికి ఆర్డర్ పెడదాంలే, బయటికి వెళ్ళేంత ఓపిక లేదు అని అంటే కూడా అస్సలు ఒప్పుకోలేదు. నాకేమో ఇంట్రెస్ట్ లేదు. బట్ పిల్లల వలనైతే కొన్ని నిజంగా మనం చేయలేనివి కూడా చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే ఫైన్, ఎండ్ ఆఫ్ ది డే ఫన్, వాళ్ళని తీసుకెళ్ళినట్టు ఉంటుంది అండ్ నాకు కూడా కొద్దిగా రిలాక్స్ ఉంటుంది అనేసి. సో ఆల్వేస్ పిస్తా హౌస్ దగ్గర ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్ళాలి, ట్రావెల్, ఆటో, ట్రాఫిక్, అబ్బో మన వాళ్ళు అస్సలే కాదు. సో అంటే శ్రీయుని అయితే బండి వేసుకొని ఎక్కించుకుంటాను. అనిల్ని అయితే అమ్మో ఇంకా నాకు కొద్దిగా భయం వేస్తుంది అనమాట. వెయిట్ ఒకటే సైడ్ వెయిట్ అంతా నేను క్యారీ చేయలేను అనేసి. సో పిస్తా హౌస్కి వెళ్ళి నైట్ డిన్నర్ అయితే చేసినాం అనమాట. ఇంకా ఆమె ముచ్చట్లు, ఆమె అసలు ఈ మధ్య సెల్ఫీలు మాట్లాడడం, ఓ మై గాడ్. సో ఫైనల్లీ అలా డిన్నర్ చేసేసాము అండ్ శ్రీయు హ్యాపీ. లాస్ట్లో ఏదో అడిగింది, అది నేను ఇవ్వలేదు. సో అందుకే కొద్దిగా డల్ అయింది అనమాట. సో మళ్ళీ ఏదో అదే ఇది చేసేసి తను నవ్విపించేసి సో ఫైనల్లీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇంటికి దగ్గరే కాబట్టి జస్ట్ 5-10 మినిట్స్లోనే వెళ్ళిపోతాం అనమాట. సో అదనమాట ఈ వ్లాగ్ ముచ్చట్లు. సో వీడియో ఎన్ని వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అదే ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో మళ్ళీ కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. స్పెషల్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి లింక్స్ షేర్ చేయడం అంటే కుదరట్లేదు అని దట్టు కమెంట్స్ అసలు చెక్ చేయట్లేదు నేను. సారీ గాయ్స్, ఏమనుకోకండి ప్లీజ్. సో మన ఛానల్ ఇలానే సపోర్ట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. సో అండ్ ఎంతమందికి శ్రీయు స్టూడియో ఇన్స్టాగ్రామ్ తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అండ్ హ్యాపీగా వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.